ఇక మీదట ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ఉచిత ప్రయాణం. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంతటా కూడా కసరత్తు చేస్తూ ఉంది. అండ్ ఉచిత ప్రయాణం పేరిట బస్సులలో మహిళలకు ఫ్రీగా ఇచ్చేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేశారు అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే మొత్తుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా అందరికీ ఉచిత ప్రయాణం ఇస్తే రాష్ట్రాన్ని ఉంచుతాడా, రేవంత్ రెడ్డి అమ్మేస్తాడా అంటూ కూడా డౌట్స్ వస్తున్నాయంటూ చాలా మంది కూడా మండిపడుతూ ఉన్నారు. అయితే ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా ఒక్క ఏడాదికి 10 కోట్ల రూపాయల లాభం అనేది ప్రభుత్వానికి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ మహిళలకి కాదు, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు పురుషులు అందరికి కూడా ఫ్రీ ప్రయాణం అన్నమాట. సో మరి దీనికి కాస్త ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా కసరత్తులు చేస్తూ ఉంది. అండ్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అప్రూవల్ తీసుకురావాలని చెప్పేసి దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రితోని కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారు. సో వీటన్నిటికి కూడా ఎప్పుడు ఆమోదం తెలుపుతుంది, ఎప్పటి నుంచి ఈ యొక్క ఉచిత ప్రయాణాన్ని ఎంఎంటీఎస్ రైళ్లలో ఆమోదం తీసుకొస్తారు, అదేవిధంగా ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తారనే విధంగా మనం ఆలోచిస్తే జూన్ 4 అంటే తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డే రోజు మాత్రం ఈ యొక్క ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారనే విధంగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది అని చెప్పేసి, పేదలు మాత్రం చాలా బాధపడుతున్నారని చెప్పేసి, ఎక్కడ చూసినా కూడా గోసలు వినిపిస్తున్నాయని చెప్పేసి అసలు మనము సోషల్ మీడియాలో డైలీ ఏదో ఒక వీడియో చూస్తూనే ఉంటాం. అయితే తెలంగాణ ప్రభుత్వం అనేది గతంలో మనం చూసుకుంటా ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి, చాలా అంటే అది పంటల విషయంలో కానీ, వ్యవసాయంలో కానీ, లేకపోతే భూముల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా మేము సాటిస్ఫైడ్గా ఉన్నాము. అన్నిట్లో కూడా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా హ్యాపీగా ప్రజలందరినీ కూడా హ్యాపీగా లీడ్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా గోసలు పడుతున్నాం అనే విధంగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఇలాంటి తరుణంలో ఫ్రీ బస్తోనే ఇప్పటికీ మహిళలే మాకు ఎందుకు ఫ్రీ బస్సు, మేము డబ్బులు పెట్టుకోలేకనా, కనీసం వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు పెట్టండి, అందరికీ ఎందుకు పెట్టారు, మా కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు, బస్సులలో కండక్టర్ గౌరవం ఇవ్వట్లేదు, ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదు, ఆపిన చోట బస్సులు ఆగట్లేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అది చాలదనుకుంటా ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా అది ఓన్లీ మహిళలకు కాదు, అందరికి కూడా ఉచిత ప్రయాణాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది. సో మరి ఏమాత్రం కూడా నష్టం కలగకుండా చేస్తామనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే అందరికి కూడా ఫ్రీగా రైళ్లలో ప్రయాణిస్తే మరి ఏ విధంగా నష్టం కలగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా ట్రాఫిక్ రద్దీని కూడా మేము అదుపు చేయగలమని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో కూడా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఒక 100% ఉంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ బస్ అని ఒక పథకం తీసుకొచ్చారో అప్పటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో 50% పీపుల్ మాత్రమే వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు కంప్లీట్గా అందరికి కూడా ఉచిత ప్రయాణం ఎంఎంటీఎస్ రైళ్లలో పెడితే అందరూ కూడా అక్కడికే వెళ్తారు కాబట్టి సో మరి రోడ్ల మీద కొంచెం ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. మరి చూడాలి దీనికి అంతటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అందరూ కూడా ఒప్పుకుంటారా, మరి ఈ రైల్వే శాఖ మంత్రులు ఏమంటారు, సో మరి దీన్ని నిజంగానే జూన్ 4 నుంచి ఫార్మేషన్లోకి తీసుకొస్తారా, మరి ఈ యొక్క అభిప్రాయం పైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు పురుషులకు అందరికీ కూడా ఉచిత ప్రయాణం కలిగించడం మీకు సజావే అనిపిస్తుందా, ఖచ్చితంగా కామెంట్ చేయండి.